ఆహా! ఎంత అద్భుతమైన బృందావనం ఇది. ఈ పుష్పాల పరిమళం, పక్షుల గానం, ఎంత పరవశమైన వాతావరణం. నన్ను చూడటానికి నువ్వు వచ్చావా నా చిన్న మిత్రమా? ఓహ్! ఈ మాయాబుట్ట ఎంత శోభాయమానంగా ఉంది. నీ రెక్కలు నక్షత్రాల వలె మెరుస్తున్నాయి. ఓ చిన్న బుట్ట, నన్ను పిలిచిన ఉద్దేశమేమిటో చెప్పవా? ఏదైనా గుడార్థం ఉందా? అబ్బా! నువ్వు నన్ను వెంటలవుతున్నావా? సరే, మీ వెంట నేను పరుగెడతాను. నీవు చూపించబోయే ఈ ప్రయాణం ఎంత అద్భుతంగా ఉండబోతుందో చూడాలి. హోయ్! ఇంత అందమైన గుహ ఇక్కడ దాగి ఉందా? ఈ రంగురంగుల మణులు ఎంత అద్భుతంగా మెరుస్తున్నాయో. ఇది నిజంగా ఒక మాయాజాలపు లోకంలా ఉంది. ఓహ్! ఓ మిత్రచిలుక, నువ్వు మాట్లాడతావా? ఎంత ఆశ్చర్యకరం. నన్ను ఇక్కడికి ఎవరు పిలిచారు? ఏ బహుమతిని నీవు నాకు అందించబోతున్నావు? ఈ వేణువు ఎంతో మధురంగా మెరుస్తోంది. ఇది ఒక అపూర్వమైన దైవిక ప్రసాదం లాంటిది. నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మిత్రచిలుక. ఈ వేణువుతో నా సంగీతం మరింత మాధుర్యాన్ని పొందుతుంది. ఈ మాయా వేణువు స్వరాలతో ఈ వనంలో ఆనందం పరవశించిపోతోంది. చూడండి మిత్రులారా, జంతువులందరూ నా సంగీతానికొచ్చి పరవశంగా నిలుచున్నారు. ఓ మాయబుట్ట, నువ్వు మళ్ళీ వచ్చావు కదా. నీ నాట్యం నా హృదయాన్ని పరవశింపజేస్తుంది. ఈ ఆనందాన్ని పంచినందుకు నీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు మిత్రమా. సూర్యుడు తన ప్రయాణాన్ని ముగించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మాయాజాలమైన దినం ముగిసింది. ఈ సంగీతం, ఈ ఆనందం, ఈ ప్రేమ వృద్ధావనంలో ఎప్పటికీ ప్రతిధ్వనించాలి. ధర్మం నిలిచినంతకాలం ఈ పరవశం నిండినదిగానే ఉంటుంది.